హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన దగ్గరికి ఒక ఎల్ఈడి టీవీ రావటం జరిగింది. ఈ ఎల్ఈడి టీవీ కంపెనీ చూసుకున్నట్లయితే ఎంఐ కంపెనీకి చెందిన ఎల్ఈడి టీవీ మన దగ్గరికి రావటం జరిగింది. మోడల్ చూసుకున్నట్లయితే L32M5AL అనే మోడల్. దీనిలో ప్రాబ్లం ఏంటో చూద్దాం. పవర్ ప్లగ్ లో పెడుతున్నా. రెడ్ లైట్ గ్లో అయింది ఫ్రెండ్స్. పిక్చర్ ఆన్ అవ్వట్లేదు. స్టాండ్ బై ఒకసారి రిలీజ్ చేసుకుందాం. స్టాండ్ బై రిలీజ్ చేయటం జరిగింది. స్టాండ్ బై రిలీజ్ అయింది ఫ్రెండ్స్, బట్ నో పిక్చర్. ఇందులో లైట్ గా నేమ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ గ్యాలరీ ఇవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, కానీ స్క్రీన్ వెలగటం లేదు. ఇలా ట్యాప్ చేసినప్పుడు ఇందులో వైట్ కలర్ లో వెలగట్లేదు. కానీ ఇందులో నెగిటివ్స్ అంటే ఫోటో తీస్తారు కదా, రీల్స్, ఆ నెగిటివ్స్ ఇలా వెలుతురుకు పెడితే కనిపిస్తాయి కదా, అలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా కనిపిస్తుంది అంటే బ్యాక్ లైటింగ్, అంటే ఈ డిస్ప్లే వెనక వైట్ ఎల్ఈడిస్ ఉంటాయి. ఆ ఎల్ఈడిస్ వెలగడం లేదు అని అర్థం. అయితే ఇప్పుడు ఓపెన్ చేసి ఒకసారి టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు నెగిటివ్ పిక్చర్ వస్తుంది, కానీ బ్యాక్ లైటింగ్ వెలగట్లేదు. అంటే సర్క్యూట్ అంతా ఓకే ఉంది, డిస్ప్లే ఓకే ఉంది ఫ్రెండ్స్. అలా నెగిటివ్ వస్తుందంటే ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మీ టీవీ ఆన్ అవుతుంది, మాటలు వస్తుంటాయి, కానీ పిక్చర్ కనపడదు. పిక్చర్ దగ్గర నుంచి చూసి బయట నుంచి లైట్ వేసి చూస్తే మీకు అందులో బొమ్మలు నెగిటివ్ లా కనిపిస్తుంటే అప్పుడు మీకు బ్యాక్ లైట్ ప్రాబ్లం అని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ప్రాబ్లం ఖచ్చితంగా బ్యాక్ లైటింగ్ ప్రాబ్లం. అంటే ఇందులో బ్యాక్ లైటింగ్ ప్రాబ్లం అంటే ఒక్కొక్క టైంలో బ్యాక్ ఎల్ఈడిస్ బాగుండి కూడా ఇక్కడ ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది బ్యాక్ ఎల్ఈడిస్ వైర్స్ ఫ్రెండ్స్. ఇవి పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ వచ్చాయి. సిరీస్ కలెక్షన్ లో ఉంటాయి ఇవి. అయితే ఈ సర్క్యూట్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ బ్యాక్ లైటింగ్ కి సప్లై రాదు. అయితే ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి ఈ క్యాప్ కూడా ఓపెన్ చేద్దాం. ఇక్కడ స్పీకర్స్ ఇవి, అంటే మీకు అందులో బ్యాక్ లైటింగ్ వెలిగి, అంటే ఇలా ట్యాప్ చేసినప్పుడు బ్యాక్ లైటింగ్ వెలిగి అందులో పిక్చర్ కనపడకపోతే డిస్ప్లేలో కానీ, లేకపోతే డిస్ప్లేకి ఇందులో నుంచి మదర్ బోర్డ్ నుంచి 12 volts కానీ రాకపోయినా కానీ, టీకాన్ కు పవర్ రాకపోతే ఈ మదర్ బోర్డ్ నుంచి 12 volts వచ్చి కూడా మీకు బ్లాక్ స్క్రీన్ వస్తుందంటే టీకాన్ బోర్డు ప్రాబ్లం ఉన్నట్టు. టీకాన్ ఎక్కడ ఉంటుందో నేను ఇప్పుడు ఈ క్యాప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, టీకాన్ బోర్డ్ అంటే ఇది ఫ్రెండ్స్. ఈ టీకాన్ బోర్డు అంటే మీకు బయట నుంచి లైట్ వేసినా కూడా మీకు అందులో పిక్చర్స్ కదిలినట్టు నెగిటివ్ గా కానీ కనపడకపోయినప్పుడు మీకు ఈ మదర్ బోర్డ్ నుంచి ఈ టీకాన్ బోర్డుకు పవర్ రాకపోయినా మీకు బ్లాక్ స్క్రీన్ వస్తుంది. లేదా ఈ టీకాన్ బోర్డ్ లో ప్రాబ్లం ఉన్నా కూడా బ్లాక్ స్క్రీన్ వస్తుంది. మదర్ బోర్డ్ లో ప్రాబ్లం ఉన్నా కూడా బ్లాక్ స్క్రీన్ వస్తుంది. అది ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే మీరు ట్యాప్ చేస్తున్నప్పుడు ఇలా డిస్ప్లే పైన ట్యాప్ చేస్తున్నప్పుడు వైట్ గా వెలుగుతుంటే బ్యాక్ లైట్ బాగున్నట్టు. ఇప్పుడు మీకు బ్యాక్ లైట్ బాగుండి బ్లాక్ స్క్రీన్ వచ్చినప్పుడు మీకు మెయిన్ ఐసీలో కానీ టీకాన్లో కానీ మెయిన్ మదర్ బోర్డ్ నుంచి టీకాన్ కు సప్లై 12 volts రాకపోయినా కానీ మీకు బ్లాక్ స్క్రీన్ వస్తుంది. అయితే మీకు ఇలా నెగిటివ్ పిక్చర్ కనపడి మీకు మా వాయిస్ వస్తుంది. నెగిటివ్ పిక్చర్ కనపడి మీకు వాయిస్ వచ్చినప్పుడు బ్యాక్ లైట్ ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే ఇప్పుడు దీనిలో మనకి చూసినప్పుడు పిక్చర్ నెగిటివ్ గా కనిపిస్తుంది. ట్యాప్ చేసినప్పుడు వైట్ కలర్ లో వెలగటం లేదు, అంటే బ్యాక్ లైట్ వెలగట్లేదు అని అర్థం. బ్యాక్ లైట్ వెలగట్లేదు అంటే బ్యాక్ లో ఉన్న ఎల్ఈడిస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా ఈ బ్యాక్ లైట్ డ్రైవర్ లో కానీ ప్రాబ్లం ఉండొచ్చు. అది అయితే ఇప్పుడు మనం ఈ బ్యాక్ లైట్ డ్రైవర్ కి సేమ్ ఎంఐ కంపెనీకి చెందిన వేరే ఎల్ఈడిస్ తీసుకొచ్చి దీనికి కనెక్ట్ చేసి ఒకసారి టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ లో ఉన్న ఎల్ఈడి లైట్స్ ప్రాబ్లమా, లేదా ఈ ఎల్ఈడి డ్రైవర్ ఇన్వర్టర్ డ్రైవర్ సెక్షన్ ప్రాబ్లమా అనేది ఇప్పుడు చెక్ చేసుకుందాం. అది ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వేరే ఎల్ఈడిస్ ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సేమ్ ఇందులో ఉన్న ఎల్ఈడిసే మనం తెప్పించటం జరిగింది. ఇవి ఇవి 32 inch సేమ్ ఎంఐ కంపెనీకి చెందిన ఎల్ఈడి స్ట్రిప్స్ ఫ్రెండ్స్. ఇవి ఒకసారి పెట్టి టెస్ట్ చేద్దాం. జాక్స్ కూడా సేమ్ రావటం జరిగింది ఫ్రెండ్స్. ఒరిజినల్ స్ట్రిప్స్. ఒకసారి జాక్ పెట్టి టెస్ట్ చేద్దాం. పవర్ ప్లగ్ ఇన్ చేస్తున్నా ఫ్రెండ్స్. పవర్ లో ఇన్ చేస్తున్నా. క్యాప్ తీసినప్పుడు సెన్సార్ లేదు కదా ఫ్రెండ్స్, మనకి ఆ క్యాప్ తో సెన్సార్ ఉంటుంది. ఇప్పుడు స్టాండ్ బై రిలీజ్ చేద్దాం. స్టాండ్ బై రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎల్ఈడిస్ గ్లో అవుతున్నాయి అంటే ఈ బ్యాక్ అంటే ఈ సర్క్యూట్ బాగున్నట్టు ఫ్రెండ్స్. ఈ బ్యాక్ లో ఉన్న అంటే ఈ ఎల్ఈడిస్ సేమ్ ఇలాంటి ఎల్ఈడిస్ బ్యాక్ లో ఉంటాయి ఫ్రెండ్స్. ఈ బ్యాక్ లో ఉన్న ఎల్ఈడిస్ ఇప్పుడు ఫెయిల్ అయినాయి అని అర్థం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ లైట్ డ్రైవర్ బాగున్నట్టు అర్థమైంది. ఎందుకంటే ఎల్ఈడిస్ గ్లో అవుతున్నాయి. బయట నుంచి తీసుకొచ్చి కనెక్షన్ చేసిన ఎల్ఈడిస్ గ్లో అవుతున్నాయి అంటే ఈ బ్యాక్ లో ఉన్న ఎల్ఈడిస్ డ్యామేజ్ అయినాయి అని అర్థం. ఇప్పుడు ఈ ఎల్ఈడిస్ చేంజ్ చేసుకుందాం. ఎలా చేంజ్ చేసుకోవాలని కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి.
ప్లగ్ పవర్ లో నుంచి తీసా. ఇప్పుడు ఇవి పక్కకు పెట్టేద్దాం. పవర్ కేబుల్ రిమూవ్ చేస్తున్నా. ఈ సర్క్యూట్ అంతా రిమూవ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది మెయిన్ మదర్ బోర్డు రిమూవ్ చేస్తున్నాం మనం. ఈ ఫ్రేమ్ రిమూవ్ చేసుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. ఫ్రెండ్స్, ఫ్రంట్ ప్యానల్ రిమూవ్ చేద్దాం. ఇవి ఫ్రంట్ ప్యానల్ రిమూవ్ చేస్తున్నాం. ఇప్పుడు డిస్ప్లే టీకాన్ రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లిప్స్ ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా క్లిప్స్ ఫ్రెండ్స్. ప్రెస్ చేస్తే రిమూవ్ అవుతాయి. ఇలా రిమూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా రిమూవ్ చేసుకోవటం జరిగింది ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఈ డిస్ప్లే రిమూవ్ చేద్దాం. చాలా సెన్సిటివ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఫ్రెండ్స్. ఈ పేపర్స్ కూడా సైడ్ తీసేద్దాం. ఫ్రెండ్స్, ఎల్ఈడిస్ అంటే ఇవి ఎల్ఈడిస్ ఫ్రెండ్స్. ఇవి డ్యామేజ్ అవ్వటం జరిగింది. ఇప్పుడు చేంజ్ చేద్దాం. ఇవి ఇక్కడ ఎడ్జెస్ లో ఉంటాయి. ఇవి రిమూవ్ చేద్దాం. ఇక్కడ కూడా ఉంది. పేపర్ రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ పేపర్ రిమూవ్ చేద్దాం. చేశాక వీడియో స్టార్ట్ చేస్తా. ఫ్రెండ్స్, మనం చేంజ్ చేయాల్సిన ఎల్ఈడిస్ ఇవి. ఈ ఎల్ఈడిసే మనం చేంజ్ చేయాల్సింది ఫ్రెండ్స్. మనం చేంజ్ చేయడానికి ఇవి స్క్రూస్ రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రిమూవ్ చేద్దాం. ఇవి ఒక స్ట్రిప్ ఫెయిల్ అయిందని మళ్ళీ ఇంకో స్ట్రిప్ తీసుకొచ్చి చేంజ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. అలా ఎప్పుడు చేయొద్దు. ఇవి రెండు న్యూగా చేంజ్ చేయాలి. ఎందుకంటే ఇవి డ్యామేజ్ అయ్యే ముందే ఇవి వీక్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి వీక్ అవి ఒక ఎల్ఈడి వీక్ అయినా కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫెయిల్ అవుతుంటది. అందుకోసం ఇవి రెండు కొత్త స్ట్రిప్స్ చేంజ్ చేయాలి. ఎప్పుడైనా కానీ కొత్త స్ట్రిప్స్ రెండు, ఎన్ని స్ట్రిప్స్ ఉంటే అన్ని 43 అనుకోండి. ఏ ఎల్ఈడి టీవీ అయినా కానీ ఎన్ని స్ట్రిప్స్ ఉన్నా కూడా అన్ని స్ట్రిప్స్ కొత్తవి చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి స్ట్రిప్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తీసుకొచ్చింది సేమ్ స్ట్రిప్స్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఇవి న్యూ స్ట్రిప్స్ కనెక్షన్ చేసుకున్నాం. న్యూ స్ట్రిప్స్ సేమ్ ఎంఐ కంపెనీకి చెందిన ఈ స్ట్రిప్స్ తెప్పివ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఒరిజినల్వి చేంజ్ చేసుకుంటేనే లైఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. లేకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ఎల్ఈడిస్. ఎందుకంటే మనం టీవీ చూస్తున్నంత సేపు ఇవి ఆన్ లోనే ఉంటాయి. బ్యాక్ లైటింగ్ వెలుగుతూనే ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకోసం ఒరిజినల్వి చేంజ్ చేసుకోవాలి.
ఫ్రెండ్స్ టోటల్ గా ఎల్ఈడిస్ ఫిట్ చేయటం జరిగింది. ఇప్పుడు పేపర్స్ ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్. పేపర్స్ ఫిట్టింగ్ చేసుకుందాం. ఇలా రౌండ్ గా ప్రెస్ చేయాలి. లోపల ఉన్న పేపర్స్ కూడా ఫిట్టింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. లోపల ఉన్న పేపర్స్ కూడా సెట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రబ్బర్ ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్. పేపర్స్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు డిస్ప్లే సెట్ చేసుకుందాం, ఇన్స్టాల్ చేద్దాం. డిస్ప్లే కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డ్యామేజ్ అవుతుంది, ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫ్రేమ్ ఫిట్ చేద్దాం. కరెక్ట్ గా ఫిట్ అయింది. ఇప్పుడు బ్యాక్ కు తిప్పుకుందాం ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ తిప్పటం జరిగింది. ఈ టీకాన్ బోర్డ్ సెటప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంతకుముందు క్లిప్స్ రిమూవ్ చేసుకున్నాం కదా, ఇవి మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, టీకాన్ బోర్డ్ ఫిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మదర్ బోర్డ్ ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఎల్విడిఎస్ కేబుల్ సెట్ చేసుకోవాలి. మనం రిమూవ్ చేసుకున్నాం కదా, ఈ ఎల్ఈడి బ్యాక్ లైట్ వైర్స్ ఇక్కడ ప్లగ్ ఇన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ పవర్ కేబుల్ ఇన్ చేయాలి. పవర్ కేబుల్ ఇన్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ స్పీకర్ వైర్స్ అంటే ఇక్కడ మనం రిమూవ్ చేసుకున్నాం కదా, అది కూడా ఇన్స్టాల్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్పీకర్స్ అవి ఇందులో స్పీకర్స్, ఐఆర్ సెన్సార్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి సెట్ చేసుకోవాలి. ఈ స్పీకర్ వైర్స్ ఇవి కనెక్ట్ చేసుకుందాం. స్పీకర్ వైర్స్ ఫ్రెండ్స్ ఇది యాంటీనా వైఫై కానీ మనం ఇది ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి ఫ్రెండ్స్ ఈ యాంటీనా ఉంటుంది వైఫై రిసీవ్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్ డోర్ ఫిట్ చేసి చెక్ చేసుకుందాం. ఫ్రెండ్స్ టోటల్ గా ఫిట్ చేయటం జరిగింది. ఒకసారి ఫ్రంట్ తిప్పి ఒకసారి పవర్ లో పెట్టి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఎల్ఈడి గ్లో అవుతుంది.
స్టాండ్ బై ఆన్ చేస్తా ఫ్రెండ్స్. స్టాండ్ బై రిలీజ్ చేద్దాం. స్టాండ్ బై రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎంఐ లోగో వచ్చింది. ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ లైటింగ్ క్లియర్ అయిపోయింది, అంతా ఓకే అయింది ఫ్రెండ్స్. ఒకసారి పిక్చర్ పెట్టి చూపిస్తా ఫ్రెండ్స్. అలాగే